వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫస్ట్ టైం మా వీడియో చూస్తున్నారా అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసి మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. ఈ వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అమ్మ అయితే చికెన్ పంపించింది, ఇందాకే తెచ్చారనమాట భర్త గారు. బియ్యం చూపించు. ఇవి అయితే రేషన్ బియ్యం ఫ్రెండ్స్. క్లారిటీగా కనపడుతుందా? ఫోకస్ మిస్ అవుతుంది ఒకసారి. రేషన్ బియ్యంతో సరదాగా ఈరోజు పలావ్ వండుకొని తినాలనిపించింది. ఎందుకంటే కోడి మాసం కూర కదా, పలావ్ వండుకొని చాలా రోజులు అవుతుంది. రేషన్ బియ్యంతో అయినా పర్లేదు వండేస్తానని అన్నాను. వండమ్మ అయితేనని పిల్లలు కూడా అన్నారు. అందుకే ఈరోజు పలావ్ కోడి మాసం కూర. ఇప్పుడు వాటిలోకి పలావ్ ముందు పలావ్ వండుతాను, తర్వాత కూర వండుతాను. పొద్దున్న అయితే కోడిచ్చుకుందంట అమ్మ. మరి నువ్వు ఒత్తులోకి పనుల నుంచి ఒత్తులోకి లేట్ అవుతుంది కదా, మరి లేట్ అవుతుంది కదా. నువ్వు వచ్చాకే ఫోన్ చేస్తానని అప్పుడు ఫోన్ చేస్తానులే అని అన్నారు. అంతే ఇందాకే తెచ్చాడు ఫ్రెండ్స్. పారం కాడికి వెళ్ళి మాసం చెరుకు సగం చేసుకున్నాం అన్నమాట. కోడి ఘాటు ఏమీ ఎక్కువ లేకుండా సమానంగా ఉండేలాగా వండాలంట. ఆర్డర్లు వేశారు. చింతలు చూడు బొమ్మ పట్టుకుని ఉంచుందా. అది మా తమ్ముడు తెచ్చాడు ఫ్రెండ్స్ ఉగాది రోజు నాడు. ఆ మాత దగ్గరికి వేసేటి నుంచో 600 అంట. అడుగు పని చేసి ఇక్కడ సమ్మర్ మీద అయితే ఇక్కడ కొన్నాను అని తెచ్చాడు. మామయ్య బొమ్మకొని మామయ్య అని అంటుంది, నన్ను బుర్ర తినేస్తుంది. అందుకే పెద్ద బొమ్మ తెచ్చేసాను. ఇంకెప్పుడు నన్ను అడగదు. ఎంతది? 600 అంట. 600 అంత బొమ్మ ఎందుకు? పిల్లల కుదిపేస్తుందా బొమ్మ? అలా చూడు మొయ్యొద్దా? నచ్చలేదు. అంత పెద్ద బొమ్మ తెచ్చాను, కోపం ఇచ్చేసింది ఆ మామయ్య మీద. పట్టుపోయింది. ఆడుకోనకు లేదు, ఎక్కడ పడితే అక్కడ తెచ్చుకోనకు లేదు. నాకు కానీ ఆ పిల్ల బాధ. బియ్యం అయితే 3/4 కేజీ ఉంటాయి అంతే, కేజీ ఉండవు. తక్కువ వండుతున్నావా? మరి వైట్ రైస్ చేస్తావా? అక్కలేదు ఇంకా ఇదే కొంతమంది తిని అడ కూరుకుంటారు. మీరు చింతలు హాయ్ చెప్పు. అమ్మ పలావ్ చేస్తుందా? నీకు ఇష్టమైన చింతలే? నాకే బోర్ కొడేసింది. అమ్మ అగ్గు పెట్టలేదు, ఎక్కడ అగ్గు పెడతా? పోయండి ఇచ్చే తర్వాత ఎత్తా. డాల్డాల కట్ట ఏమీ ఎత్తలేదు. తక్కువ చిన్నోడు చెట్నాడు పలా సామాన్ ప్యాకెట్ తెమ్మనని. చిన్నోడు హాయ్ చెప్పు. హాయ్ ఫ్రెండ్స్. అది చూడు ఏది తెచ్చాడు. కారం లేదు, కారం ప్యాకెట్. ఆశీర్వాద్. ఇదేమో ఆచి. ఇది ఎందుకు సంబంధించిందో తెలదు. నిమ్మకాయలు పొలంలో నిమ్మకాయ ఉండదు కదా. నిమ్మకాయలు తెచ్చాడా? తక్కువ వేసావా? ఇందులో ఎన్నో లేవు. పోయి గాలి ఒక లాగే ఇంకా తిరిగేమంటా కూడా. ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ కూరలోకి పలావులోకి కలిపి. ఇంకే కూడదు అది. ఏడిదా సంచి ఉంటే సరదా కట్టానమ్మది. సరదాగా కట్టాడు కానీ ఇక్కడ పని అవ్వలేదు. అదే ఇంకా హైట్ ఉండాలా, చుట్టంపులు తిరిగితే అప్పుడు గాలి తగలదు. మరి పొలంలో బయట పోయి అంటే ఇంకా అలా ఉంటుంది. ఇంకా రెండాటిలో కలిపి శనగలు కొనుక్కోవాలి. తక్కువ అయితే నూనె నాకు ఉంటుంది, మిక్సీ తిరగొచ్చేస్తుంది.
గిన్నె తీసాను కాబట్టి 2 గిన్నెలు వేస్తాను. రైస్ దాంతో తీసావా? కొలతేమో 2 గిన్నెలు వాటరా? మరి బియ్యం ఎప్పుడు వేస్తావు? గాలి చేస్తుందనా? గాలి వేసినా బాగా కాలుతుంది, పోయి చూసు కాదు. పొయ్యి బాగానే కాస్తుంది కాబట్టి చేతి మీదకి వచ్చేస్తుంది అంటాను. కల్లుప్పు రేషన్ బియ్యం కదా 3 సార్లు కడతా. పక్కనే ఉంది కదా మొక్క వేసేస్తా. మనం రేషన్ బియ్యంతో కూడా వండేసుకుంటున్నామా? బియ్యమే వేస్తావా? పుదీనా వేయలేదు ఇందులోనే వేయాలా? ఉండదు పుదీనా కొయ్యి తెచ్చినట్టున్నా. కరేపాకు కదమ్మా. ఇంకా నీళ్ళు ఇవ్వడానికి మొక్కకి. ఇది సరిపోయింది చూడకుండా వేస్తాను. తక్కువచ్చిందా? కూరలో ఉంటుంది కదా, తక్కువైనా పర్లేదు. పుదీనా వేస్తానా? సన్న పోయింది, టైం అంత అయిందో కానీ. ఇందులో ఉన్నాయి కింద బుద్దాక డొక్కులు వేసాను నేను. చాలు చాలు, తెగిపోతున్నాయి అమ్మ బాబు. మళ్ళీ వస్తాయమ్మా అయ్యి. పుదీనా శుభ్రం కడిగేసేస్తా. చూపించు. అమ్మ పడతా. అదేటమ్మా కొత్తిమీర లేదు, పొట్టు తీర లేదంటే కొత్తిమీర. పొట్టు దగ్గర ఎందుకు ఉంటుంది? కూరగాయల దగ్గర ఉంటుంది కొత్తిమీర. అంతే. అది కలిసిపోతే కలపక్కర్లేదు, ఉడుకుతుంది కదా. తయారు చేస్తాను ఈ లోపలనే. నిప్పులు ఏదిలోకి చీకటి అంటుంది. అంటుకోద్దమ్మా ఎన్ని ప్లేట్ పెట్టింది మీద. సరే బిర్యానీ బిర్యానీ పలావ్ పలావ్ అయిపోయినట్టు కదా. అయిపోయినట్టే కోత పెట్టాలి. చికెన్ తెచ్చేసిందా చింతలి? తెచ్చింది. ఇదిగో ఇక్కడ పెట్టింది. కవర్ ఇప్పు. నేను అనుకుంటాను చీకటి పడిపోద్దని, అయినా లేట్గా స్టార్ట్ చేసాం. ఇందులో కడిగేద్దాం. ఇది నీరే అది 10 లీటర్.
ఇందులో ఉంపేస్తాను కదా గుడ్డు పోతుంది. కారం కోడి కారం మాసమే పోయినాక ఇయ్యి. పోసేసే కదా పంపుతుంది మా అమ్మ కూడా. బాగానే ఉన్నాయి కదా, ఇంకెందుకు అందులో పోండి. గుడ్లో ఒకటి పక్క తీసి అంతే. ఇది వద్దు, నచ్చలేదు నాకు. పడాయి. పెనంలో వేస్తావా? కానీ నీళ్ళే అవుతుంది అందులో. మళ్ళీ గడగాల 3 సార్లు కడిగి. పారపోసేనా నీరు? గుడ్లు ఇది లాస్ట్కి వేస్తాం. ఉడికేటప్పుడు వేస్తా. కొవ్వనా? పువ్వని అయ్యో 4-5 ఉన్నాయి. మగ్గినట్టుకుంది కదా. కారం తక్కువ పెడతానే, మసాలాలు సరిపోద్దు. 2 స్పూన్లు చాలా మసాలా వేస్తాను కదా. పచ్చిమిరపకాయలు వేసాను. ఉప్పు తక్కువ. మరి పలావులో గట్ట కావాలంటే కలుపుకోవచ్చు. అల్లం వెల్లుల్లి పేస్ట్. వెనకాల ఎక్కువ బిడ్డ ఎదరకుండా కలపు. వాటర్ అయితే కలిసిపోద్ది కదా. మరి గేటు నల్ల కూర. సౌండ్ ఆగింది. ఎప్పుడు అయినవి గుడ్లునే అయ్యింది. కూర కాసేపు మంట ఎట్టి ఏటి అర్థం అయిందా? ప్లేట్లు కూడా రెడీ చేస్తున్నారు. ఇలా హెల్పా? హెల్ప్. అయితే ఈ ప్లేటు ఇలాంటి తెచ్చేయడమ్మా. ఇంకో ప్లేట్ ఉంటుంది కదా చింతల్లి, ఇది తెచ్చేటి. చేతడేసనా? రే కూర్చో. ఇప్పుడు రేషన్ బియ్యంతో పలా ఎలా వచ్చిందో చూద్దాం. రేషన్ బియ్యమా? అది బాగా వచ్చింది. స్మెల్ బాగుంది.
సరదాగా తినాలనిపించి వండేసాను ఉన్న బియ్యంతోటే. ఒకరోజు మటన్ తెచ్చుకుని ఉమ్. బాస్మతి రైస్ తెచ్చుకుని ఉహు. వండుకోవచ్చు. బిల్లు రెడ్ మార్క్ వచ్చేసింది అప్పుడే. అయినా పర్లేదు. అయినా పర్లేదంట. అలా చూడడం మీ డాడీ మటకే రెడ్ మార్క్ వచ్చేది. వాళ్ళు బాస్మతి బియ్యం అంట. అంగో ఉల్లిపాయ నిమ్మకాయ చెక్క. అంత పెద్దదే. అప్పటికి 2 ఉల్లిపాయ తీసేస్తాను. ఇప్పుడు అలాగో పెళ్తే ఎంత అయినా నీకు తెలియదు ఈ బిల్డప్ అంతే. కన్నా అందమైన ఉల్లిపాయలు వచ్చినాయి. ఇదిగో రౌండ్గా. పెద్ద గుడ్డు నీకేనా? నాకు పెద్ద గుడ్డు వద్దు. చిన్న గుడ్డు ఒకటి అయినానే ఇరుగు పోయింది. ఇదిగో బాగా చిన్న గుడ్డు 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 పలంగా మింగతామ్మా. అది కరిగిపోయింది. మెత్త కక్క ఆడికి ముందు అందులోనే రూపునియా అదే ఇందాక ఇంటి ముందు కలుపుకుంటా దగ్గర పడ్డదో లేదని కలుపుతున్నట్టు అప్పుడు ఇరుగుపోయింది. మెత్తని కక్కలేస్తాను. నిమ్మకాయ పిండుకుంటున్నారా? అన్నం బాగుంది కదా. ఇదిగో బాగుంది. చింతలు స్పైసీ అంటుంది. ఇంకెవరు నోట్లు పెట్టుకోలేదా? సూపర్ ఉంది. చాలా బాగుంది. రేషన్ బియ్యం సూపర్ బాగుంది. ఉల్లిపాయ కక్క బాస్మతి బియ్యంతో వండితే టేస్ట్ ఎలా ఉంటుంది అలా ఉంది. అదిరిపోతుంది. తినాక బియ్యం ఒకటే చేంజ్ అంతే. ఒక్కటే కానీ చాలా బాగుంది. అన్నీ వేసాం కదా. కొత్తిమీర వండలేదు అని మనం బోర్డు సార్లు వండుకున్నాం బాస్మతి రైస్తో. చాలా బాగుంది. వాళ్ళిద్దరు చెప్పలేదు. బాగుంది. కక్క అన్నం కూడా బాగుంది. బాగా చేసావు. సూపర్ ఉంది. గ్రేట్. ఆశయకూడదు. మందు వేసి పొట్టి ఆ చేతిలో ఖాళీగా ఉంటాయి. సూపర్ ఉంది ఫ్రెండ్స్. పారం కూడా కూర టేస్ట్ సూపర్. రేషన్ బి పలావ్ ఇంకా సూపర్. చాలా బాగున్నాయి రెండు కూడానే. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితేనే. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఈ 2 రెసిపీలు ఎలా ఉన్నాయో కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. మరొక మంచి వీడియోలోకి వెళ్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్ ఫ్రెండ్స్. Bye friends.